ఎన్నాళ్ళ కష్టం, అయ్యా ఎన్నాళ్ళ శ్రమ, సార్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నిన్న రిపోర్టు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సార్ వెరీ ఎక్సైటెడ్ సార్. అంటే 2 ఏళ్ళు వెయిట్ చేసాము. ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఎంటర్టైన్ అవుతారు అనే ఆశగా ఎదురు చూసాం. ఐ థింక్ నిన్న చాలా చాలా హ్యాపీయెస్ట్ డే సార్. మా యావత్ టీమ్కి ఇట్స్ అ బిగ్ బిగ్ బూస్ట్ సార్. అంటే ఇలా ఆడియన్స్ రావడం, థియేటర్స్లో అందరూ అంతలా నవ్వుతుంటే ఓకే, మనం తీసుకున్న కాల్స్ చాలా బాగా పనిచేసాయి అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది సార్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ అస్ సార్, April 11th. ఓకే, ఓకే. అంటే యుఎస్లో కూడా థియేటర్లు గట్ట పెంచుతున్నారని వింటున్నాం. అవును సార్. ఐ థింక్ రెస్పాన్స్ ఇస్ గ్రేట్. అండ్ అక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు రావడం మొదలు పెట్టారు. అండ్ హోప్ఫుల్లీ ఈ వీక్ ఎండ్ వచ్చే టైంకి డబల్ అవుతుందని అనుకుంటున్నాను సార్. వెరీ నైస్. అంటే నేను సినిమా చూశాను కాబట్టి నాకు అనిపించింది అనమాట, ఇన్ జనరల్గా నీకు ఒక స్టార్డమ్ ఉంది, నీకు ఒక ఫాలోయింగ్ ఉంది, ఇన్ ది సెన్స్ యు ఆర్ మోర్ సీన్ చాలా ఎక్కువ రోజులుగా టెలివిజన్స్లో. బట్ ఆ సినిమాలో ఎక్కడ నిన్ను నువ్వు ఎక్కువ హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయకుండా, బీయింగ్ ఎ ట్రంప్ కార్డు నువ్వు ఒక్కడే బాగా తెలుసు పబ్లిక్, ఆఫ్ కోర్స్ సత్య వాళ్ళందరూ ఉన్నారనుకో మన గెటప్ సీన్ వాళ్ళు, బట్ హీరోగా యూఆర్ ది ట్రంప్ కార్డ్ ఆఫ్ ది ఫిల్మ్. బట్ నిన్ను నువ్వు ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవడానికి సినిమాలో స్టోరీలో క్యారెక్టర్ లాగే అలాగా వెళ్ళిపోయావు. దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? సార్ అంటే ఫస్ట్ నుంచి కృష్ణ అనే క్యారెక్టర్ ఎప్పుడైతే నాకు తెలిసిందో, సో వీ వాంట్ టు స్టిక్ టు ద క్యారెక్టర్. లేకపోతే కథ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వేరే ఛాయలు కనపడకూడదు. ఆర్ ఇది ఏంటంటే ఒక కథలో పాత్రలన్నీ కరెక్ట్ టైమింగ్లో ఉంటేనే కథ రీచ్ అవుట్ సార్. లేకపోతే ఓన్లీ కామెడీ ఉంటుంది, లేకపోతే ఓన్లీ స్టోరీ అవుతుంది. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ అ స్టోరీ. మేము ఎంటర్టైనింగ్గా చెప్దాం అనుకున్నాం. సో చెప్దాం అనుకున్నప్పుడు హెవీ లోడ్గా కానీ అన్ని డైలాగ్స్ నేనే చెప్పేసి మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా నేనే కనిపిస్తుంటే కథలో కృష్ణ ఒకడే కనిపిస్తాడు. అప్పుడు కథ కనిపించదు. సో మాకు మెయిన్ హీరో మా సినిమా కథ సార్. సో ఆ కథనే హీరోగా చూపించాం, అంటే కథనే ఎలివేట్ చేస్తూ వచ్చాం. హీరోని ఎలా అయితే ఎలివేట్ చేస్తారో, హీరోకి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో, మేము కథని హీరోగా ఫీల్ అయ్యాం కాబట్టి కథను లేపాం. అంటే అందులోని పాత్రలు కానీ ప్రతి క్యారెక్టర్, అందుకే ఒక ఆర్క్ ఫినిష్ చేసాం సార్. అంటే స్టార్ట్ టు ఎండ్ దానికి ఒక సర్కిల్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ర్యాండమ్గా నవ్వించడానికి కాకుండా కథలో వాళ్ళకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడే కథ ఒక అడుగు ముందు కదులుతుంది.